వైసీపీ అధినేత జగన్ తీరుపై పార్టీ నేతల్లో అలకలు అసంతృప్తులు పెరిగిపోతున్నాయి. అధ్యక్షుడి వ్యవహార శైలి నచ్చక కొందరు అసహనం వ్యక్తం చేస్తూ ఉంటే మరికొందరు అలిగి అమెరికా వెళ్లిపోతున్నారని అంటున్నారు. అలాంటి వారిలో ఓ మాజీ మంత్రి కూడా ఉన్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏ జిల్లా? నిజంగా అధినేత తీరుపై అలిగే యుఎస్కు వెళ్లారా లేక వేరే కారణమేమైనా ఉందా? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ ది స్టోరీ. వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలక నేత. అధినేత జగన్ను ఈయన అభిమానించేవారు. ఈ విషయాన్ని పార్టీ కార్యాలయంలోనే పబ్లిక్ గా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా గతం. కానీ ప్రస్తుతం అధినేతపై అభిమానం చూసే పరిస్థితి లేదంటారు. అధ్యక్షుడి తీరుపై అలిగారని విశాఖ జిల్లా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవల ఈ జిల్లా పార్టీ పదవులను ఇక్కడి వారిని పక్కన పెట్టి నాన్ లోకల్స్ కు ఇవ్వటంపై గుడివాడ గుర్రుగా ఉన్నారని అంటారు. స్థానిక నేతలు లేరా అని ఆగ్రహంతో రుసరుసలాడారని సమాచారం. జగన్ పై ఎంతో ప్రేమాభిమానాలు చూపిన నేత ఇలా ఎదురు తిరగటం ఏంటన్న చర్చ సాగుతోంది. అమర్నాథ్ పక్కా లోకల్. ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయాలు చేయాలనుకునేవారు. కానీ నాన్ లోకల్ లీడర్ల ధాటికి అమర్నాథ్ అనకాపల్లికి వెళ్లాల్సి వచ్చింది. ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం గుడివాడ అమర్నాథ్ ను ఫుట్బాల్ ఆడుకుంది. ముందుగా వైసీపీ విశాఖ అధ్యక్షుడిగా నియమించి ఆ తర్వాత అనకాపల్లి పంపడంపై అసంతృప్తితో ఉన్నారని అంటారు. అంతేకాదు, అంతకుముందు గాజువాక సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహించిన ఈ మాజీ మంత్రిని అనంతర పరిణామాల్లో అనకాపల్లి జిల్లా చోడవరం ఇన్ఛార్జిగా బదిలీ చేయడం కూడా నచ్చలేదన్న చర్చ పార్టీలో జరుగుతోంది. పోనీలే సర్దుకుపోదాం అనుకున్న సమయంలో ఫ్యాన్ పార్టీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడిగా ఇతర జిల్లాకు నేత మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావును నియమించడంపై అసహనం వ్యక్తం చేశారని సమాచారం. గత ఎన్నికల తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక టికెట్ ఆశించారు. కానీ పార్టీ అధిష్టానం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు సీటు ఇవ్వడంతో లోలోపల మదన పడ్డారట. విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ పదవి వస్తుందనుకున్నారు. కానీ ఈ పోస్టును నాన్ లోకల్ లీడర్ కాకినాడ జిల్లా మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు ఇచ్చారు. ఇలా తాను మనసుపడ్డ కీలక పదవులన్నీ ఇతరులకు ఇవ్వటంతోనే అమర్నాథ్లో అసంతృప్తి పెరిగింది. అందుకే పార్టీ అధినేత తీరుపై అలిగి అమెరికా వెళ్లిపోయారని, వచ్చే నెలలో తిరిగి వస్తారన్న ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీ అధినేత జగన్ పై అలగటం ఇదే తొలిసారి కాదని అంటారు. గత ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ కేటాయింపు డౌటే అన్న ప్రచారం జరిగింది. అప్పుడు అనకాపల్లి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సీటును వేరే నేతకు కేటాయించడంపై అలిగారని వినిపించింది. ఆ కోపంతోనే అప్పట్లో జగన్ కుర్చీలో కూర్చుని తన శాఖపై సమీక్షించడం వివాదాస్పదమైంది. టికెట్ ఇవ్వనందుకు నిరసనగానే ఇలా చేశారని అంటారు. అనంతరం గుడివాడకు గాజువాక అసెంబ్లీ టికెట్ కేటాయించడంతో శాంతించారని చెబుతారు. సీటు తెచ్చుకున్నా విజయాన్ని మాత్రం దక్కించుకోలేకపోయారు. అయితే గుడివాడ అమర్నాథ్ అమెరికా పర్యటన విషయంలో జరుగుతున్న ప్రచారంపై ఈ మాజీ మంత్రి అనుచరులు మండిపడుతున్నారు. అధినేత జగన్ తీరుతో అలిగి యుఎస్ వెళ్లారన్న విషయంలో నిజం లేదన్న వాదాన్ని వినిపిస్తున్నారు. బంధువుల ఇంట్లో జరిగే ఫంక్షన్ కోసమే అమెరికా వెళ్లారని చెబుతున్నారు. సమ్మర్ హాలిడేస్ ను ఎంజాయ్ చేయడం కోసం కుటుంబ సభ్యులతో ఫారెన్ టూర్ లో ఉన్నారని అంటున్నారు. వ్యక్తిగత పర్యటన కోసం అమెరికా వెళితే దీన్ని రాజకీయం చేయడం సరికాదన్నది వీరి వాదన. విశాఖ జిల్లాలో పార్టీని పటిష్టం చేసేందుకు వీలుగా పదవుల కేటాయింపులో అధినేతకు పూర్తి స్వేచ్ఛ ఉందనేది మాజీ మంత్రి అనుచరుల మాట. జూన్లో అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తారని చెబుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ వచ్చే నెల 4న నిర్వహించే వెన్నుపోటు దినంలో పార్టీ నేతలందరూ పాల్గొనాలని అధినాయకత్వం ఆదేశించింది. మరి ఆ రోజు జరిగే నిరసనకు గుడివాడ అమర్నాథ్ హాజరవుతారా లేదా అన్న చర్చ సాగుతోంది. ఆ కార్యక్రమానికి అమర్నాథ్ వచ్చేదాన్ని బట్టి అలిగారా లేదా అన్నది స్పష్టమవుతుందని భావిస్తున్నారు.